UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Love at first sight. Love at first sight. You're my Juliet. Love at first sight. You're my Juliet, love at first sight. సో ఒక యాక్టర్గా మెయిన్గా ఒక పాయింట్ కావాలి అంటే యాటిట్యూడ్. సత్య బయట ఇంకా ఘోరం. అంటే ఇప్పుడు సిట్ లో అయితే ప్రాబబ్లీ ఒక డైరెక్టర్ చెప్తాడేమో ఇట్లా ఇట్లా చేయమని, కానీ మనోడు బయట మామూలుగా మాట్లాడితే నవ్వకుండా ఉండలేదు. సత్యతోని ఫుడ్ తిన్నావంటే ఈజీ 2 గంటలు తింటారు ఎవడైనా, అంత నవ్విస్తాడు. Yeah, I see something. కొంచెం లోపలికి ఉన్నారులేండి. కట్టేసి ఏదో చేసుంటా స్టేజ్ My favorite పవన్ కళ్యాణ్. మా బాస్. Yeah. సో ఏం చెప్పు, నాకు కళ్ళంటే చాలా ఇష్టం, హైట్ ఇష్టం. He's a leader. What were you expecting? ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పలేము. He's a leader. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రాని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మీ అందరికీ అర్థమైపోద్ది. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. అలాంటి కంటెంట్తో వచ్చే మూవీ అయితే తీసుకొని వస్తున్నాను. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇప్పుడు ఒక 20-25 ఇయర్స్ వచ్చేసిన తర్వాత అరే చైల్డ్హుడ్కి వెళ్తే బాగున్నామో, మన చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి చూసుకుంటుంటే ఇంకా బాగుంటాయి. అలాగే మన ఫ్రెండ్ మ్యారేజ్లో అప్పుడు అలా హంగామా చేసేవారని ప్రతి ఒక్కరు కూడా రివైండ్ చేసుకుంటారు. సో ఇలాంటి టైటిల్తో ఒక మూవీ అయితే వస్తుంది. బట్ నేనైతే ట్రైలర్ చూసాను, నాకైతే సూపర్ అనిపించింది. కొత్త కంటెంట్తో వస్తున్నారు, ఖచ్చితంగా గట్టిగా మోతమవుతుంది అనుకుంటాను. బట్ టీం అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయకుండా వెళ్ళిపోదాం. హాయ్ 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 అవయ్య, మీతో మాట్లాడి నేను మాకిద్దరే కావాలి. సో ఎలా ఉన్నా డార్లింగ్? ఆల్ గుడ్ ఆల్ గుడ్. సూపర్ అండ్ కంగ్రాట్స్. అంటే సినిమాలు అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి, బట్ ఇలాంటి కొత్త కంటెంట్తో వస్తున్నప్పుడు మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో మా ఆడియన్స్ కూడా కొంచెం యాక్టివ్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ పోస్టర్ ఒకటి సో మీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో అది చాలా అట్రాక్ట్ అనిపించింది. మా వాడు వచ్చినప్పుడు కొంచెం మోత ఉంటుంది అనిపించింది. సో అందరూ అడిగే క్వశ్చనే ఫస్ట్ అడగాలి కాబట్టి, సో ఈ స్టోరీ మీద వరకు వచ్చినప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఇది ఒప్పుకోవడానికి వాళ్ళ రీజన్ ఏంటి? నేను ఫస్ట్ టైం యుఎస్ నుండి ప్రొడ్యూసర్ కాల్ చేశారు. దాని తర్వాత ఒక డ్రాఫ్ట్ పంపించారు మెయిల్లో. సో చదువుతున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే స్క్రిప్ట్ మనము ఒక ముందుకు వెళ్తున్న కొద్దీ మళ్ళీ వెనకాలకి వచ్చి చదువుతాం చూస్తాం. చదువుతున్నప్పుడు ఆ వెనకాలకి వెళ్ళి చదువుతా ఉంటే యూ ఫీల్ దట్ అరే ఇది మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది సినిమా. అట్లా ఐ సెడ్ బాగుంది సార్ అని. కానీ ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత వెన్ హీ డిసైడెడ్ మనం ఇదే సినిమా డైరెక్ట్ కూడా చేయాలి అని చెప్పి ఆయన డైరెక్షన్ టేకప్ చేసిన తర్వాత మేము ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో చాలా చేంజెస్ అయ్యాయి స్క్రిప్ట్. సో మనం చూస్తున్నప్పుడు వెన్ స్క్రిప్ట్ ఈస్ గెటింగ్ బెటర్ మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది సినిమా చేయాలి. సో అలా అయితే వచ్చేసింది. సో బిఫోర్ మీ మూవీలు కూడా చూసుకునే కొంచెం డిఫరెంట్ గానే కనిపిస్తుంది అనమాట. కరెక్ట్ సార్ దెన్ అక్కడికి వస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కరికి ప్రతి సినిమాలో చూసుకుంటే ఎక్కడి నుండో ముంబై నుండో లేకపోతే ఎక్కడి నుండో హీరోయిన్ తెస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిని పెట్టుకోరు. థ్యాంక్ యూ సో మచ్. అయినా మిమ్మల్ని పొగడట్లేదు, మీతో మాట్లాడినా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏంటి ఈ కథకి ఈ అమ్మాయి యాప్ట్ అని పెట్టుకున్నారా లేకపోతే తనలో ఏమైనా క్వాలిటీ నచ్చిందా? సో ఏంటి అంటే మెయిన్ ఇప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి గురించి చూసాము. వి ట్రైడ్ అంటే దొరకకపోతే మళ్ళీ పాన్ ఇండియా అంటే మిగతా నార్త్ ఇండియాకి వెళ్ళాము, ఇవన్నీ చేసాం. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ తెలుగు గర్ల్, ఎందుకంటే ఈ స్టోరీ కరెక్ట్ గా యాప్ట్ సరిపోతుంది. అట్ ద సేమ్ టైం సాయికి మ్యాచ్ అవ్వాలి. అవును. సో ఎందుకంటే సాయికి మ్యాచ్ అవ్వాలి అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు, బికాస్ ఇట్స్ లవ్ స్టోరీ కాబట్టి. సో లక్లీ వీ హ్యాడ్ అమ్ము అండ్ షీఈస్ వెరీ చూడగానే చాలా డెడికేటెడ్ అనిపించింది. అనిపించగానే వి టుక్ హర్. వర్క్ లో కూడా డెడికేట్ అనిపించారా? చాలా యా, అంటే షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, బాగానే కష్టపడింది సినిమా రోల్ కి. ఇద్దరు అసలు చెప్పాలంటే వి హావ్ వర్క్ మోర్ లైక్ ఎ టీమ్ దెన్ దిస్ వన్, బికాజ్ తన వర్క్ డెడికేషన్ అంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ అనేది తన రీల్స్ చూస్తే ఆటోమేటిక్ తెలిసిపోద్ది. సో సరేలే, ఇంకా అందరిని అడిగి మిమ్మల్ని అడగకపోతే అడగండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మంచి సినిమాతో వస్తా, ఇప్పుడు ఏం సాధించా అని ఒక డైలాగ్ అన్నారు. బట్ అది నిజంగా బాగా అనిపించింది. అప్పుడు నాకు ఫీల్ అనిపించింది, అయినా ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదు అని.
బట్ మనకంటూ ఒక రికగ్నేషన్ అవును. వచ్చేటప్పుడు వస్తే బాగుంది అనిపించింది. ఆ రికగ్నేషన్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ అంటారు ప్రతి ఒక్కరికి. సో మీ లైఫ్ లో బెస్ట్ అనుకోవచ్చా? యా అబ్సల్యూట్లీ. రివైండ్ కోసం అంటున్నారా? రిఫైన్ మరి మీతో ఇంటర్వ్యూ కాదు సినిమా గురించే. యా నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఒక మంచి ప్రాజెక్ట్ లో. ఎలా అంటే ఒక హీరోకి ఎంత అయితే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందో అంత ఓరియంటేషన్ నాకు కూడా ఉండాలి అన్నది ఒక రోల్, నాకు ఒక డ్రీమ్ రోల్ లాగా ఉండేది. వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్క్రిప్ట్ నాకు అప్పుడు తెలీదు, లైక్ ఐ డెంట్ నో ఇంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని కానీ ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఐ డెంట్ నో, బికాస్ సర్ కెప్ట్ ఇట్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఎక్కువ చెప్పలేదు స్క్రిప్ట్ ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పారు. ఇంత చెప్తాను అంతే. తర్వాత ఐ గాట్ టు నో, ఐ రెడ్ ద స్క్రిప్ట్. మూవీ అంతా చేశాక అప్పుడు కూడా తెలియలేదు. డబ్బింగ్ చేసేటప్పుడు ఐ గాట్ టు నో ఓకే వావ్ అని. తర్వాత ఐమ్ లైక్ రియలీ గ్రేట్ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. ఇందాక ఏదో అన్నారు డార్లింగ్, ఎవరో మల్టీ టాలెంటెడ్ అని ఎవరు అన్నారు? ఎవరో అమ్మాయి మల్టీ టాలెంటెడ్. సో ఏదో అన్నారు భరతనాట్యం. షీఈస్ అ గ్రేట్ క్లాసికల్ డాన్సర్. Spreading misinformation one not one. I always pull her leg. Yeah, always do. But one fine day you will. I guess Yeah, she after will. joining high dance, yeah. Yeah. కానీ నాకు తెలిసినంత వరకు కొంచెం మీ వరకు చెక్ చేసిన మంచి సింగర్ అని విన్నాను. అబద్ధాలు ఎందుకని చెప్తారు మీరు? నాతో పాట పాడాలనుకుంటున్నారు. అందుకే మరి ఆ బాధలే. సో మంచి సాంగ్ ఒకటి మీకు నచ్చింది? అమ్మో, నేను బాగున్నా. oh you are a very great singer. Adi you have to. How do you know? When did I say? You posted a story. I'll Instagram లో పెట్టి. మేము ఎంత మంచి సింగర్లు అయినా మాకు అంత రికగ్నిషన్ రాదు, ఎందుకంటే మేము అబ్బాయిలు. Yeah. అమ్మాయిలు కాబట్టి కొంచెం మాడితే వినడానికి కూడా కొంచెం. You also sing along. Done. సో రైట్. Do you know lyrics? Which song? Love it first sight. Love it first sight. Fresh. You know lyrics? You go, I'll sing. You are singing. I don't know the lyrics నాకు. అంటే సార్ అది రోనక్ సాంగ్. It's okay. I can sing Nana song. Oh, I can't sing that song. Love at first sight. Love at first sight. You're my Juliet. Love at first sight. అక్కడ వరకు నాకు వచ్చింది. Nice. చాలు Sang it. ఇక్కడ వరకే వచ్చింది. నెక్స్ట్ And సినిమాలో సింగింగ్ ఐమ్ డూయింగ్. సూపర్. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం ఫుల్ సాంగ్ పాడేద్దాం. ఆ ఫుల్ సాంగ్. ఓకే. అండ్ డార్లింగ్, అంటే ఇప్పుడు వచ్చిన సినిమాలో అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా అయితే లేదు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఆడియన్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సో నాకు ఎందుకు కొంచెం కంటెంట్ ఉన్న సినిమాతోనే మీరు వస్తున్నారు అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో మీ దాంట్లో చూస్తే ఆల్రెడీ ఒక సాంగ్ తో దుమ్ము లేపారు. సో సాఫ్ట్వేర్ అనే సాంగ్ బాగా వైరల్ అవుతుంది. సో ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మ్యూజియం సినిమాలో? మ్యూజిక్ ఇస్ హైలైట్ అండి 100%. ఎందుకంటే నాకు ఆశీర్వాద్ అనే మ్యూజిక్ డైరెక్టర్ పలానా ఆయన ఉన్నారు అని చెప్పి అంత ఎవిడెంట్ నాకు టెక్నీషియన్ పరంగా చాలా మంది తెలియదు. సో సార్ అన్నప్పుడు సార్ నా క్లాస్మేట్ అది అంటే నేను క్లాస్మేట్ అంటున్నాడు, చిన్నప్పుడు ఫ్రెండ్ అంటాడు, ఏదో సర్దేస్తాడేమో అనుకున్నా. కానీ నేను ఎప్పుడైతే సాంగ్స్ విన్నానో ఐ వాజ్ లైక్ నిజంగా సార్ ఎంత బాగా పాడారు, ఎంత బాగా చేశారు సాంగ్స్ అని. సాంగ్స్ బాగా వచ్చాయని తెలుసు, ఎవ్రీవన్ ఈస్ లైకింగ్ ఇట్. నేను సినిమా చూసినప్పుడు బీజిఎం చూస్తే మెంటల్ ఎక్కిపోయింది నాకు. ఐ ఫీల్ ఒక సినిమాలో మనం ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా. సో ఇప్పుడు మీరు ట్రైలర్ లో కూడా చూసుకుంటే బీజిఎం పార్ట్ అసలు అక్కడ సినిమా సాంగ్స్ ఇవన్నిటికంటే ముందు మేము ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేసామో ఆ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ ఇఫ్ ఐ సీ దిస్ పోస్టర్ ఆ లాస్ట్ కి వచ్చే మ్యూజిక్ నాకు ఇంకా హాంట్ అవుతూనే ఉంటది. లాస్ట్ వస్తుంది కొద్దీ అలా పెంచుతూ వెళ్ళాడు టెంపో. అండ్ ట్రస్ట్ మీ, నాకు ఇప్పటివరకు ఆయన ఆశీర్వాద్ ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. ఓకే. ఐ డోంట్ నో హౌ హీ లుక్స్, బట్ ఐ హర్డ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్. చాలా మంది నాకు నోన్ సింగర్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఎవరిని అడిగినా కానీ దే టాక్ రియలీ గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్. అండ్ హీస్ ఐ ఫీల్ కొంతమంది మాటలు అవసరం లేదు, వాళ్ళ చేతిలో చెప్తా అంటారు. హీస్ సమ్మన్ లేదా. సో నెక్స్ట్ నుండి ఎవరైనా క్లాస్మేట్ అంటే ఒప్పేసుకుందాం. మా కళ్యాణ్ సార్ చెప్తేనే ఒప్పేసుకుంటారు. సో ఆయన అంటే ముందు కూడా ఆలోచించుకొని చెప్తారు. యా. సో సూపర్ సార్. అంటే ఈ స్టోరీకి పర్టికులర్ గా వీళ్ళిద్దరిని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏది బిఫోర్ మూవీస్ చూసి నాకు ఈ హీరో కనెక్ట్ అయ్యాడు అని అనుకున్నాను? అంటే నాకు ఈ స్టోరీ స్క్రీన్ పే రాసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి సాయి మీద ఉన్నది.
సాయి మీద ఉన్నది, కానీ ఆ పొటెన్షియల్ దీనికి దానికి సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కి కూడా మంచి డాన్సర్ కావాలి. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ యాక్టింగ్ అండ్ డాన్సింగ్. సో మనం దగ్గర నుండి మనం ఇచ్చేసుకోవడం అని చెప్పి దట్స్ హౌ ఐ కనెక్టెడ్ విత్ హిమ్. సూపర్. అది అండ్ డార్లింగ్, అంటే అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఫాస్ట్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో ఎంత రీచ్ ఉన్నాయో తెలుసు, బట్ అబ్బాయిలకి అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రపోజల్ వస్తాయి, బట్ అబ్బాయిలకి ఈ మధ్య ఎక్కువ ప్రపోజల్ వస్తాయి అంటే అది నీ పేరే వినిపిస్తుంది. సో హానెస్ట్ గా చెప్పు, ఎన్ని ప్రపోజల్ వచ్చాయి? అట్లేం లేదు bro. అన్ని వింటాం అంతే. బికాజ్ నా లైఫ్ స్టైల్, ఇప్పుడు నేను సినిమాలు చేయడానికి వచ్చినప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ నుండి రాలేదు, ఒక నార్మల్ ఫ్యామిలీ నుండి వచ్చాము, ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాము. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇలాంటి స్టోరీ ఉంది. ఈ సినిమా చూసుకుంటే హీరో చూడ్డానికి రొమాంటిక్ లుక్స్ ఉండాలి, మంచి యాక్టింగ్ చేయాలి, బాగా డాన్స్ చేయాలి. అండ్ నేను ప్రాజెక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మేము ఫైట్ అనుకున్నామో దాన్ని ఇంకా బెటర్మెంట్స్ యాడ్ చేసి, రోనక్ నువ్వు చేయగలవు కదా ఇట్లా చేద్దామని. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చి నా మీద ఇన్వెస్ట్ చేసి ఇట్లాంటి సినిమా చేయాలంటే దానికి మామూలు హార్డ్ వర్క్ ఉండదు. సో ఇఫ్ యూ సీ, మీకు నేను తెలుసుంటే ఒక డాన్స్ పరంగాను, ఒక మార్షల్ ఆర్ట్స్ పరంగాను, యాక్టింగ్ పరంగానే తెలుసు. సో ఇవన్నీ చేయడంలో నా లైఫ్ ఎంత అదైపోయింది అంటే ఐ నెవర్ గాట్ దట్ ఎక్స్పోజర్, దట్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళడం. అందులో ఉండి ఇట్స్ ఓన్లీ సినిమా దట్ ఐ నో. సో సినిమా పరంగానే మనం బయటకు వస్తాం కానీ అవన్నీ. ఓకే. అండ్ మీ ఇన్స్టా నేను అన్ని చూసాను మొత్తం, అంటే మీ డెడికేషన్ ఫస్ట్ నుండి నాకు కనిపిస్తుంది. సో ఒక యాక్టర్ గా మెయిన్ గా ఒక పాయింట్ కావాలి అంటే ఏం చెప్తారు? యాటిట్యూడ్. వీ నీడ్ టు రెస్పెక్ట్ డైరెక్టర్, బిలీవ్ హిమ్ అండ్ బీ ఆన్ టైమ్ అండ్ ఎనఫ్ ప్రిపరేషన్ తో వెళ్ళాలి. నా జర్నీలో నేను చాలా మంది, యాక్టింగ్ ఈజ్ అబౌట్ వెయిటింగ్. యూ వెయిట్, యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ సో మచ్ దట్ నీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకా నీకంటే బెస్ట్ ఎవరు చేయకుండా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. నేను యూజువల్ నన్ను చాలా మంది అంటూ ఉంటారు, రోనక్ ని సినిమాలో కాస్ట్ చేస్తే నెక్స్ట్ డే నుండే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు, అబ్బాయి అంత ప్రిపేర్డ్గా ఉంటాడు. దట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్. రైట్. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అంటే కొంచెం ఒక పర్టికులర్ ఉంది కాబట్టి, సో తన వరకు మాట్లాడుకుంటే కొంతమందికి ఇప్పుడు ఏమంటే నాకు ఒక 20K 30K వ్యూస్ వచ్చినాయంటే నేను ఇంక ఇలా అన్ని అంతే మరి అంటాం. అబ్బాయిలకి 20K 2K వస్తేనే చాలు మనకి. సో ఆ రేంజ్ లో ఉంటాం అన్నమాట. కరెక్ట్. బట్ అంటే ఒక 7 lakhs ఫాలోవర్స్ ఉండి తన మెయిన్ రీల్ చాలా ఉంటాయి, బట్ తనలో మీకు అనిపించిన క్వాలిటీ ఏంటి, అసలు ఏం అబ్జర్వ్ చేశారు? షీ యాక్సెప్ట్స్ ద రియాలిటీ. తెలుసు ఇది నాకు తెలియదు, నాకు వచ్చింది, నాకు రావట్లేదు, ఆ ఒప్పుకోగలుగుతుంది. లైక్ యూజువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు అంత గ్లామ్ డామ్ ఉండి లేకపోతే ఆ ఫాలోయింగ్ ఉండి అదంతా ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆగట్లేదు ఎవరు. అదే కదా, మామూలుగా ముట్టుకుంటే డబ్బులు అడుగుతున్నారు బయట. బికాజ్ లైక్ ప్రమోటింగ్ అ మూవీ ఆర్ లెట్స్ సే ఐ వర్క్, నేను ఇప్పుడు నాతో పాటు ఒక టీమ్ వర్క్ చేస్తుంది హై డాన్స్ అని. మా వాళ్ళు డాన్స్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవడికి వినట్లే. సో అట్లాంటి దాంట్లో ఇఫ్ సమ్మన్ ఈస్ grounded, she's understanding what is what, accepting the reality and ready to learn no matter who it is. Like వీడెవరు నాకు చెప్పడానికి అనుకోకుండా she's learning and everything. అది గొప్ప విషయం అని కాదు, బట్ ఆ క్వాలిటీ ఉండడం is a very good thing right now. So that is what she has. Super. And she అంటే తను ఎలా కనపడుతుందో అలా కాదు, వెరీ డౌన్ టు ఎర్త్. ఎందుకంటే తనతో మాట్లాడిన వాళ్ళకే తెలుస్తుంది సార్. నేను యాక్చువల్లీ రోనక్ ఐ హావ్ టోల్డ్ 100 ఈవెన్ టు సర్ I have problem with my face. నన్ను ఎవరైనా చూస్తే యూజువల్లీ చాలా మీన్ యాటిట్యూడ్ అలా అనుకుంటారు. ఎందుకుంటావు అట్లా? I don't know, నేను అలా పుట్టాను, I'm born with this face. No, but లేదు అలా అనుకోరు, ఎవరు అనుకోరు, మీరు అనుకుంటారేమో కానీ అంటే మేము బేసిక్ గా మొత్తం ఇన్ఫ్లుయెన్సెస్ కలిపి ఒకసారి అడుగుతున్నాం అంతే. అంటే కొంతమంది చిన్నగా even he thought the same thing about me first నన్ను కలిసి. అవునా? కొంచెం నెగటివ్ అంటే ప్రాబబ్లీ నేను అనుకున్నా బికాజ్ ఐ హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది అంటే మీరు అన్నట్టే ఆగట్లేదు ఎవరు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొంచెం ఫాలోయింగ్ ఇది హంగామా ఉండే వారికి. సో ఆ రకంగా అనుకున్నా. బట్ ఆఫ్టర్ ఐ మెట్ హర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ నార్త్ ఇండియన్ యాక్టర్స్ అండ్ ఆల్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దెమ్. కాకపోతే మన తెలుగు అమ్మాయి షీఈస్ సో ప్రిటీ, తెలుగు లాంగ్వేజ్ ఇంత బాగా మాట్లాడుతుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది అంటే షీఈస్ లైక్ అ ట్రెజర్ ఫర్ అ లాట్ ఆఫ్ అప్కమింగ్ యాక్టర్స్. సో she'll go a long way. సో మరో వైష్ణవి చైతన్య అవుతారు 100%. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ని రోజుల నుండి చేస్తున్నారు అండ్ దాని ద్వారానే ఇప్పుడు ఆఫర్ కూడా వచ్చింది. సో ఇది రావడానికి మెయిన్ రీజన్
మీ ఆడియన్స్ అనుకోవచ్చా జనాలు? అబ్సల్యూట్లీ అండి, ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు. బట్ ఐ డోంట్ థింక్ సో నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ రాలేదు. సంబడి అప్రోచ్ మై మామ్. ఇలా వచ్చినాయి బట్ మిమ్మల్ని చూసేదైతే ఓకే అలా అంటున్నారా? బట్ ఐ డోంట్ నో వాళ్ళకి ఎలా వెళ్ళిందో, బట్ డెఫినెట్లీ నా రూట్స్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి గ్రేట్ఫుల్. సో ఓకే డార్లింగ్, ప్రతిదీ రివైండ్ అన్నారు కాబట్టి రివైండ్ కాబట్టి కొన్ని పిక్స్ చూపిస్తా, దాంట్లోనే మీకు బెస్ట్ మెమరీస్ ఫస్ట్ మీకే. సో అంటే చాలా పిక్స్ ఉన్నాయి బట్ ఇది ఒకటే తీసుకున్నా. విశ్వక్ ప్రతిదీ మీ ఏ ఈవెంట్ లో ఎక్కడ కనిపించినా ఎక్కువగా కనిపిస్తారు. సో ఆయనతో మీకున్న ఒక బాండింగ్, ఒక స్వీట్ మెమరీ అంటే విశ్వక్ సేన్ నాకు ప్రెషర్ కుక్కర్ అప్పుడు దెన్ వి గాట్ టు నో ఈచ్ అదర్. ఇంతకంటే మాకు ఇంకొక బ్యూటిఫుల్ థాట్ ఏముందంటే, నేను విశ్వక్ కి గుర్తులేదు అనుకున్నా. మేము యాక్చువల్ గా హుషారు అని ఒక సినిమా వచ్చింది లాంగ్ బ్యాక్. సో ఆ సినిమా ఆఫీస్ లో ఇద్దరం కూర్చొని ఇట్లా కౌచ్ లో. సో అప్పుడుకి ఏదో సినిమా వెళ్ళిపోమాకి ఏదో సినిమా వచ్చింది, నేను ఇంకొక ఏదో సినిమా చేస్తున్నా, అట్లా హాయ్ హలో అని మాట్లాడుకున్నాము అంతే. దాని తర్వాత ఓవర్ ద టైమ్ with his hard work and his dedication he became so big and very happy for him. He's doing really good and నాకు కూడా ఒక రకంగా ఇన్స్పిరేషన్. he's someone who is doing lot of things. and విశ్వలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే, తెలిసిన నేను అని కాకపోయినా ఎవరైనా వెళ్ళి నాకు పలానా సినిమా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ అంటే he'll be there. ఖచ్చితంగా అది చాలా మంచి, ఎక్కువ దగ్గరలో కనిపిస్తాను అన్నమాట, ఎవరు అడగడమే లేట్, ఖచ్చితంగా వస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సినిమాకి ప్రమోషన్ చేసి ఒక సెలబ్రిటీ రావడం అనేది చాలా యాడ్ అవుతుంది సినిమాకి. సూపర్. అట్లాంటిది మనోడు అన్నిటికి వస్తాడు కదా. సో దట్స్ అ వెరీ గుడ్ మెమరీ ఐ హ్యావ్ విత్ నాగార్జున గారు. సాంగ్ కూడా భలే అనిపించింది నాకు అది. సో నాగార్జున గారు ఇది ఏ సిచ్యువేషన్? ఇది పాప్కార్న్ సినిమా అప్పుడు వి మెట్ హిమ్ దేర్, స్టేజ్ మీద గెస్ట్ గా వచ్చారు. నేను యాక్చువల్ గా బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ కి చీర్ చేయడానికి ఒక రోజు వెళ్ళా గెస్ట్ లాగా. వెళ్ళినప్పుడు ఆయన షూట్ అయిపోయింది, ప్రాబబ్లీ వెళ్ళాక యూ కమ్ హియర్, నీ పేరేంటి అంటే నా పేరు సాయి రావు సార్ అంటే, వెరీ గుడ్ ఏం చేస్తున్నావు అని అంటే, హీ నోస్ అచ్చా వీ పలానా వాడు, హీ లుక్స్ లైక్ అన్ యాక్టర్, హీ లుక్స్ సిన్సియర్ అని చెప్పి. సో అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ పాప్కార్న్ స్టేజ్ మీద ఎక్కినప్పుడు కూడా మనం ఇంతకుముందు కలిసాం కదా పలానా దగ్గర అని గుర్తుపెట్టుకున్నాను. సో ఇట్స్ లైక్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సూపర్. సో ఆ డైలాగ్ ఇక్కడ కూడా ఉంది, మనం ఇంతకు ముందు కలిసాం కదా, ఇలా కలిసాం కదా స్టార్టింగ్ లో నేను కాస్త వెళ్ళిపోయాడు. అండ్ ఇది చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఓ పాఠశాల పిక్, ఇన్స్టాలో ఫస్ట్ పిక్ కదా. యా, పాఠశాల సినిమా అప్పుడు యాక్టర్స్ అందరూ ఒకటే. ఇంకా మేము మాకు ఒక అసిస్టెంట్ లేరు, లేకపోతే గైడెన్స్ లేదు, ర్యాండమ్ గా ఏదో పిక్నిక్ వెళ్ళిపోయినట్టు సినిమాకి వెళ్ళిపోయినాం. ఇంకా మనకి అక్కడ కెమెరా దగ్గర సినిమా షూటింగ్ ఏమవుతుంది అన్న దానికంటే ఎక్కువ ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ చేసేవాళ్ళం అప్పుడు. అట్లా ఒక పిక్చర్ అది. సూపర్. అండ్ ఇది ఓ యా సత్య, ఇప్పుడు ఇద్దరు కూడా వేలేస్తారు ఆల్రెడీ. ఓ సత్య వాడు నెక్స్ట్ లెవెల్ అసలు. మేము లంక అని ఒక సినిమా చేసాం, ఇట్స్ దాంట్లో ఆ సినిమాలో ఉంది. అరే వి యూజ్డ్ టు హావ్ గ్రేట్ ఫన్ ఆ టైం లో. అక్కడ కూడా ఇంతే. సత్య నార్మల్ బయట కూడా అంతే ఇంట్లో ఉంటాడా? సత్య బయట ఇంకా ఘోరం. అంటే ఇప్పుడు సిట్ లో అయితే ప్రాబబ్లీ ఒక డైరెక్టర్ చెప్తాడేమో ఇట్లా ఇట్లా చేయమని, కానీ మనోడు బయట మామూలుగా మాట్లాడితే నవ్వకుండా ఉండలేదు. సత్యతోని ఫుడ్ తిన్నావంటే ఈజీ 2 గంటలు తింటారు ఎవడైనా, ఆయన అంత నవ్విస్తాడు. వెరీ స్వీట్ గా. సో సూపర్. ఇందులో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఓ సో ఆల్ ప్రీమియం పీపుల్ ఇన్ టౌన్. సో రామ్ చరణ్ గారు అండ్ కేటీఆర్ గారు. యా, ఇది రామ్ చరణ్ గారు he was doing రంగస్థలం ఆ టైంలో. It was a big moment for me to meet him ఆ టైంలో. సూపర్. యా. సో ఆయనలో which quality your favorite? రామ్ చరణ్ గారు అంటున్నా, he's very reserved that way. ఆయన వర్క్ ఏ మాట్లాడుతారు కదా, నాకు అది చాలా నచ్చుతుంది. సూపర్. హీఈస్ నాట్ సమ్మన్ హూ టాక్స్ ఎనీథింగ్, ఇట్లా ర్యాండమ్ గా మాట్లాడు, చాలా ఆలోచించి మాట్లాడతాడు. అండ్ రీసెంట్ గా అయితే ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద వే హీ స్టైలింగ్ హిమ్సెల్ఫ్ విత్ అవుట్ఫిట్స్ అండ్ ఆ లుక్, బియర్డ్ అండ్ ఆల్ ఇస్ లుకింగ్ రియలీ నైస్. సూపర్. ఈ పిక్ చూస్తే నేను చాలాసేపు నవ్వుకున్నా. ఏం చేస్తారు పోయి అక్కడ? అవి స్టేజ్ ఇట్లాంటివి ఏదో కడుతున్నట్టున్నారు. ఏమో ఇంకా అట్లా మూమెంట్ లో కనిపిస్తుందా? అరే కొంచెం లోపలికి ఉన్నారులేండి. కట్టేసి ఏదో చేసి స్టేజ్ హెల్ప్ చేస్తున్నారు అమ్మాయి.
what are you talking? సో హెల్ప్ చేస్తున్నారు. Yeah. I'm చాలా helping her. జాలి హృదయం. ఐఎమ్ untying her maybe. Why would you tire in the first place? సూపర్. Yeah. ఇది రాహుల్, నేను ఇంకా విశ్వక్ అండ్ మన నోయల్. నోయల్. ఎందుకంటే నోయల్ స్టేజ్ మీద ఒక్కసారి చెప్పారు మీ గురించి, బా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇండస్ట్రీలో మేజర్ దీస్ పీపుల్ మీరు ఇప్పుడు ఎవరైతే చూపించారో అందరూ కూడా దే ఆర్ వెరీ వెల్కమింగ్. అవును, వాళ్ళందరూ ఆ రోజు క్యాజువల్ గా వచ్చి మాతో పాటు సినిమాని ప్రమోట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అంటే వీళ్ళందరూ కూడా ఇట్స్ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్. ఐ రియలీ లవ్ దెమ్ అ లాట్. సూపర్. దెన్ ఫైనల్లీ రౌడీ బాయ్. యా విజయ్ ఈ పలానా వీడియో మాట్లాడుతున్నప్పుడు బేసిక్ గా నాకు విజయ్ ఎప్పుడంటే నేను ఇంకా సినిమా అన్న థాట్ లేదు మైండ్ లో. ఐఎమ్ జస్ట్ డాన్సింగ్ అండ్ ఆల్ ఆ టైంలో నా మైండ్ లో. ఓకే. సో మనోడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేస్తున్నప్పుడు హీ కేమ్ టు మీ లైక్ డాన్స్ అది అని. సో డాన్స్ క్లాసెస్ నేర్చుకోవాలి అంటే ఐ వాజ్ టీచింగ్ హిమ్. మనోడు అది గుర్తుపెట్టుకొని విజయ్ టోల్డ్ దేర్ లైక్ నా దగ్గర ఒకప్పుడు డబ్బులు లేకపోతే రౌండకు నేర్పించిండు అవి అని. దట్స్ సో కైండ్ ఆఫ్ హిమ్ టు సే ఇట్, బట్ హీ వాజ్ అ స్వీట్ గై. సూపర్. అండ్ మీకు ఫటాఫటా చెప్పేద్దాం, మాకు ఎక్కువ టైం లేదంట. సో కొంతమంది ఐస్ చూపిస్తా, సో గెస్ నేమ్ అండ్ వాళ్ళ క్వాలిటీ మీకు ఏం నచ్చింది? Very bad at this. Prabhas. ఇంకా క్లోజ్ పెట్టాలి, అర్థమైందా? ఓకే. Prabhas గారి దాంట్లో క్వాలిటీ నాకు చాలా best చాలా movie డౌన్ టు ఎర్త్ అనిపిస్తారు అండ్ ఇంట్రోవర్ట్, అది అందరికీ తెలుసు. దెన్ మహేష్ నో అక్కడ తెలుసు, ఎందుకంటే చాలా దగ్గర నుండి చూసిన కళ్ళ. రామ్ చరణ్. ఓ రామ్ చరణ్. సూపర్. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు హిస్ ఐస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నిజంగా కూడా చాలా బాగుంటాయి అనుకో. ఇట్ లుక్ లైక్ మహేష్ గారు. నో మేబీ బికాజ్ కొంచెం క్లోజ్ పెట్టా, మీరు వేగంగా చెప్పేస్తాను. రామ్ చరణ్ గారిలో ఐ లైక్ ఎవ్రీ క్వాలిటీ. మా యూజ్ నాకు చాలా చాలా క్రష్ ఉండే చిన్నప్పుడు. యా మగధీర టైంలో. సూపర్. దెన్ ఇప్పుడు చెప్తారు, జూమ్ చేస్తే మాత్రం అంటారు. లేదు జూమ్ చేయండి ఇప్పుడు. పేరు చెప్పండి. ఎన్టీఆర్. ఓకే, అంటే వాళ్ళకి తెలియాలి కదా, మనం అనుకుంటాం. ఇట్లా కళ్ళ ఫోటోలు ఉండే ఇట్లా థ్రెటన్ చేస్తున్నట్టు. నాకు ఎన్టీఆర్ గారు చాలా పవర్ఫుల్ గా అనిపిస్తారు. వెరీ పవర్ఫుల్. యా హీ కెన్ లీడ్. హీ ఇస్ పవర్ఫుల్. హీ ఇస్ ఇండీడ్. యా సూపర్. పిచ్చైతే ఇలాంటి తెలుస్తా సార్. సో విజయ్ గారు, ఐ ఫీల్ లైక్ ఆయన సినిమాల్లో చూపించే క్యారెక్టర్స్ కి ఇన్ పర్సన్ కి అసలు టాలీ ఉండదు అనిపిస్తుంది. ఈస్ వెరీ స్వీట్ ఇన్ పర్సన్, కానీ దాంట్లో ఏమో వేరేలాగా ప్రొజెక్ట్ చేస్తారు ద క్యారెక్టర్స్ దట్ హీ చాయిస్ అలా అనిపిస్తుంది. బట్ లైక్ ఈస్ వెరీ స్వీట్ అని నాకు అనిపిస్తుంది బికాజ్ ఐ నెవర్ మెట్ హిమ్. సో మీకు అర్జున్ రెడ్డి కదా ఇంట్రెస్ట్, ఇష్టం? అర్థమైపోతుంది. యు విల్ వర్క్ విత్ హిమ్. అర్థమైపోతుంది. అవునా? ఎందుకు ఇష్టం ఉండకూడదు? అవును. షీ ఇస్ బ్లషింగ్. దెన్ నెక్స్ట్ అల్లు అర్జున్. ఓకే. పుష్ప. తగ్గేదలే. సో అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారి స్టైల్ ఇష్టం నాకు. అండ్ ఐ లైక్ హిస్ డాన్స్ సో మచ్. డాన్స్ అండ్ నాకు అల్లు అర్జున్ గారి గురించి ఎప్పటి నుంచి ఐ వాంటెడ్ టు సే సంథింగ్. నేను ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఏం చూడాలో తెలియనప్పుడు ఐ వాచ్ అల్లు అర్జున్స్ ఫిల్మ్. ఓకే. ఎందుకంటే ఐ డోంట్ నో, ఇట్ కీప్స్ మీ ఎంటర్టైనింగ్ వాట్ ఎవర్ ద ఫిల్మ్ దట్ ఐ టేక్. సాంగ్స్ కానీ ద వే ఆ ఈజ్ ఉంటది కదా, బాడీ ఈజ్, దట్ సంథింగ్ కీప్స్ మీ ఎంటర్టైనింగ్. అల్లు అర్జున్ గారి అండ్ నాని గారి ఫిల్మ్స్ లైక్ చాలా ఓరియంటెడ్ గా ఫ్యామిలీ. ఐ లవ్ వెరీ ఎంటర్టైనింగ్. ఏ మూవీలో ఏ సీన్ పెట్టినా కూడా ఐ నో దట్ నేను ఎంటర్టైన్ అవుతున్నాను ఈ సినిమా నుంచి అని. యా దట్ ఐ డూ. తెలియకుండానే మీకు ఆఫర్ ఇచ్చారు అంతే కదా, ఒక స్టేజ్ మీద తెలుగు అమ్మాయిని తీసుకురండి, తెలుగు అమ్మాయిలు అన్నారు. సో చెప్పొచ్చు అది. ఫైనల్లీ మై ఫేవరెట్ పవన్ కళ్యాణ్, మా బాస్. యా. సో ఏం చెప్పు, నాకు కళ్ళు అంటే చాలా ఇష్టం, హైట్ ఇష్టం. హీస్ అ లీడర్. వాట్ వర్ యు ఎక్స్పెక్టింగ్? ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పలేము. హీస్ అ లీడర్. ఓకే. దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. నాకు అంతకన్నా ఎక్కువ టైం లేదు, అప్తా రావాలంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి కలుద్దాం మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.